मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। गुज़िस्ता 2 दिनों से गैर मौसमी बारिश का सिलसिला जारी है, जिसके पेश नज़र आज इंदलवाई मंडल मुस्तकिल में कायम धान खरीदी मरकज़ का जिला कलेक्टर राजीव गांधी हनुमंतु ने दौरा किया और जायज़ा लिया। इस मौके पर जिला कलेक्टर ने किसानों के बारिश से भीगी हुई धान का मुआयना करते हुए किसानों से तफसीलात हासिल की। बताया कि किसानों को खौफ या परेशान होने की ज़रूरत नहीं है। रियासती हुकूमत किसानों से भीगी हुई फसलों की खरीदी करते हुए मुनासिब इमदादी कीमत अदा करेगी, लिहाजा किसान अपनी फसलों को बारिश के पेश नज़र प्लास्टिक कवर से ढाँप दे ताकि फसलों को नुकसान ना पहुँचे और तमाम किसान होशियार रहें। मज़ीद 2 दिन तक बारिश होने का इम्कान है। बाद अज़ां जिला कलेक्टर ने सोसाइटी के ऑफिसर्स को मशवरा दिया कि धान की खरीदी के बाद धान की हमलो नकल के लिए ट्रकों का इंतजाम करे और फौरी तौर पर धान को गोदामों तक मुंतकिल कर दे और तमाम ऑफिसर्स व ओहदेदार आपसी बाहमी से काम करें। అందరికీ నమస్కారం। మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనము మొత్తం 466 సెంటర్స్ ఓపెన్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతూ ఉంది। సో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా మనకి వేయింగ్ అనేది కూడా మనకి కరెక్ట్గా జరిగే విధంగా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము। అదేవిధంగా రైతులకి విజ్ఞప్తి ఏమంటే, ఎక్కడైనా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ వేయింగ్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, సెంటర్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా, అదేవిధంగా దళారుల దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి జిల్లాలో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది। స్టేట్ లెవెల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది। సో కంట్రోల్ రూమ్కి కూడా సమాచారము ఇవ్వగలరని కోరుకుంటున్నాము। సో ఈరోజు కూడా ఇప్పుడు మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్యాడీ మాయిశ్చరైజర్ ఎఫ్ఏక్యూ క్వాంటిటీ ఉండే విధంగా మనము పర్చేజ్ చేస్తాం కాబట్టి కొంత ప్యాడీ తడవకుండా కూడా మనకి సెంటర్ దగ్గర కూడా టార్పులిన్లు పెట్టుకోవడము, అదేవిధంగా మనకి ప్రొక్యూర్ అయిన క్వాంటిటీ కూడా ఇమీడియట్గా మిల్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా కూడా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము। సో వన్స్ మనకి ఈ వర్షాలు పడినా కూడా మనకి ఆ ధాన్యాన్ని మొత్తం మనము ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్యానిక్ గురి కాకుండా, సో తక్కువ రేట్కి అమ్మకుండా మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఎంఎస్పి ప్రైస్కే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి సో సెంటర్స్లోనే ప్యాడీని అమ్మే విధంగా రైతులు కూడా సహకరించాలి। సో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్గా మనము రియాక్ట్ అయ్యి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది।